ఇక కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? మంత్రులు, ఇంజనీర్లు కాళేశ్వరం ఎప్పుడో వెళ్లి నివేదిక ఇచ్చారు కదా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు సిపిఐ విచారణ కోరడం లేదని ఆయన బండి కోరారు. అయితే కొనరావుపేట మండలంలో బండి ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. కృష్ణ నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నుంచి ఇప్పటి వరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి, ముక్కు భూమికి రాయాలి. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ మీటింగ్ పెడతారు? మొట్టమొదటే 570 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలకి ఒప్పుకొని అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి ఈరోజు మళ్ళా నల్గొండలో కృష్ణా జలాల విషయంలో మీటింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా చెప్పారు. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మాకు నీళ్ళు ఇచ్చిర్రని చెప్పి అన్నాడు. ఈ అక్కడ నీళ్ళు వేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు.